అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ లైఫ్ మెంబర్స్ అందరూ కూడా జై భీములు. ఇప్పుడు మన భవనకు జరుగుతున్న ఎలక్షన్లో రింగు గుర్తుపై పోటీ చేస్తున్న రవి సిద్ధార్థ అంబేద్కరిస్ట్ ఎలా అవుతాడు, దానికి సమాధానం చెప్పమనండి. అది సమాధానం చెప్పి అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. అయితే మీకు కొన్ని విషయాలు అందరికీ తెలియపరచాలనుకుంటున్నాము. ఏదైతే భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసి మేమందరం కలిసి పనిచేసాం. ఈ పనిచేసిన సందర్భంగా 243 మంది విరాళాలు ఇవ్వగా భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక బొలెరో వెహికల్ని సమకూర్చడం జరిగింది. సమకూర్చిన తర్వాత ఆ వెహికల్ నాది, సంస్థకు సంబంధం లేదని ఆ వెహికల్ పట్టుకెళ్ళి దాసేయడం జరిగింది. అప్పుడు మేము కోర్టును ఆశ్రయించగా కోర్టు అసోసియేషన్కి వెహికల్ అప్పచెప్పమని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా ఒక అడ్వకేట్ కమిషనర్ నియమించింది వెహికల్ రికవరీ చేసి అసోసియేషన్కి అప్పచెప్పమని. అయితే ఆ సందర్భంగా వెహికల్ రికవరీ కోసం అడ్వకేట్ కమిషనర్ మరియు వీడియో రికార్డింగ్ కోసం డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపల్ గారిని తీసుకుని వెళ్ళడం జరిగింది. మొదటిసారి వెళ్ళగా రవి సిద్ధార్థ ఇంట్లో ఉండి, ఓకే మీకు వెహికల్ నేను ఈరోజు ఈవినింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి వెహికల్ ఎక్కడో దాచిన వెహికల్కి ఫోన్ చేశారు. తనకి వెహికల్ తెమ్మని చెప్పాడు. మీరు సాయంత్రం రండి, వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు ఎక్కడుంటే అక్కడికని చెప్పాడు. చెప్పిన సందర్భంగా అడ్వకేట్ కమిషనరు ప్రిన్సిపల్ గారు మళ్ళీ రిటర్న్ అయిపోయారు. అయితే 2 రోజులు గడిచిన వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల మరలా సెకండ్ టైం అడ్వకేట్ కమిషనరు వసంత రాజేంద్ర ప్రసాద్ గారు రవి సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా రవి సిద్ధార్థ్ ఇంట్లో లేరు, తన భార్య ఉంది. తన భార్యని ఇలా రవి సిద్ధార్థ్ గారు ఉన్నారట్టు లేరు అని చెప్పారు. చెప్పిన తర్వాత అదే విషయం తెలుసుకొని వీళ్ళు కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేస్తే ఆ సందర్భంగా తను వచ్చిన వెంటనే 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్యని పై దాడి చేశారని, తన భార్యపై వెళ్ళిన వాళ్ళు దాడి చేశారని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్యను తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేసిన రవి సిద్ధార్థ అంబేద్కరిస్ట్ ఎలా అవుతాడు? రాజ్యాంగం 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 అని చెప్పి గొంతు చిప్పుకొని మాట్లాడడం కాదు. సువిశాలమైన విశాఖపట్నంలో నేను అది చేస్తాను, ఈ పథకం ఇస్తాను, అది ఇస్తానని చెప్పడం కాదు. ముందు నువ్వు రాజ్యాంగ సూత్రాలను ఎంతవరకు పాటిస్తున్నావు?